తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ సరోజిని ఆశ్రమం అంటే మానవ సేవా వాలంటరీ ఆర్గనైజేషన్లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఏంటంటే దీనికి చాలా కసరత్తు దీని మీద నడిచింది. ఇంతకుముందు గత 3-4 నెలల క్రితము హైదరాబాద్ నుంచి టెస్కాను వారి ద్వారా మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ ఆశ్రమం సందర్శనకు. వచ్చినప్పుడు వారితో పాటుగా మన హైదరాబాదులో ఉన్నటువంటి బాలానగర్ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ పిఎన్ రావు గారు వారు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఆ రోజు ఒక మాట చెప్పారు. వారు మీకు ఏం అవసరం ఉంటుందో నాకు కొద్ది రోజుల్లో తెలియజేస్తే నేను తగిన ఏర్పాటు చేస్తానని చెప్పని ఆ రోజు వారు ఒక మాట ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు వీలు చూసుకొని మనకి ఆ సమాచారం చెప్పటం జరిగింది. అప్పుడు సరోజని గారిని సంప్రదించగానే నాకు ఇక్కడ బెడ్స్ ప్రాబ్లం ఉన్నది, బెడ్స్ కావాలండి, మనుషులు పెరిగారు అని చెప్పని వారు చెప్పగానే వారు స్పందించి మనకి ఆ విషయం ఎందుకంటే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అసోసియేషన్ కాబట్టి మనకి వాళ్ళు ఆ సమాచారం ఇచ్చి దీన్ని ఏర్పాటు చేయమని చెప్పని మనకి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నేను ఒక 4-3 దగ్గర అందరి దగ్గర కొటేషన్లు తీసుకొని ఒక నాణ్యమైనటువంటి ఏమాత్రం కూడా నాణ్యతలో కాంప్రమైజ్ అయ్యే పని లేదు, డబ్బులు ఎక్కువైనా మంచిదే, 4 కాలాల పాటు మన్నికగా ఉండాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ చెప్పినట్లుగానే మనకి ఇక్కడ భద్రాచలంలో కూడా ఎంక్వైరీ చేశాము. దాని తర్వాత కొత్తగూడెంలో శ్రీ శ్రీనివాస ఫర్నిచర్ అని చెప్పని ఆ అబ్బాయిని మనం సంప్రదించడం జరిగింది. ఆ అబ్బాయి కూడా ఒక ఉదార స్వభావంతో చెప్పాడు, నేను మంచి క్వాలిటీ ఏమాత్రం కూడా నాణ్యత పడకుండా నేను హైదరాబాద్ నుంచి తెప్పించి డైరెక్ట్ మీకు భద్రాచలం ఆశ్రమానికి పంపుతానని చెప్పాడు. ఆ అడ్రస్లన్నీ మనం ఇచ్చాము. అది ఇచ్చిన తర్వాత అతను పంపించాడు. అక్కడి నుంచి దాదాపుగా ఒక 15 రోజులు అవుతుంది అనుకుంటా. బహుశా ఈ వర్షాలు దీనివల్ల కొన్ని కారణాల వల్ల మనం రాలేకపోయినాం. సరే, హైదరాబాదు వారు కూడా సంప్రదించాం. మన టెస్కాన్ తెలంగాణ సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ వారు కూడా ఇప్పుడు ఈ బాలానగర్లో ఉన్నటువంటి పిఎన్ రావు గారు కూడా దానికి అప్లికేటెడ్ అయి ఉన్నారు. మనం ఎట్లా అయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం నుంచి అప్లికేటెడ్ అయ్యామో వారు కూడా అప్లికేటెడ్ అయి ఉన్నారు. వారు ఏం చెప్పారంటే మీరు దగ్గరలో ఉన్నారండి మీ జిల్లా, మీరు వెళ్ళి వారికి అందజేయమని చెప్పని వారి తరఫున మన ఇక్కడికి పంపించడం జరిగింది. దాతలైతే ఈ పిఎన్ రావు గారు ఈ జెనసిస్ పవరానిక్స్ లిమిటెడ్లో వారు జనరల్ మేనేజర్గా పనిచేశారు. వీరు వెళ్ళి అక్కడ అడగగానే ఇప్పుడు ప్రస్తుతం ఎస్ వెంకటాచారి గారు అక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. వారిని అడగగానే వెంటనే మీకు ఏది కావాలంటే అది పంపించేయమని వారికి అప్పచెప్పడం జరిగింది. వారు వెంటనే మనకి చెప్పడం ఈ కార్యక్రమాన్ని చకచకా ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోవటం జరిగింది. నేను చూస్తున్నారు ఇప్పుడు మంచాలు కూడా కింద ఎలాంటి పొజిషన్ ఇచ్చారు, గట్టి నాణ్యమైనవి ఇక్కడ మనకి అందజేయటం. దీనికి కూడా వారు కూడా ఏమైందంటే ఇది భద్రాచలం ఆశ్రమం అడ్రస్ ఇస్తే వాడు పొరపాటున